నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాల మున్సిపల్ చైర్మన్ వార్డులోనే ప్లానింగ్ సెక్రటరీ సుధారాణి అనుమానాస్పద మృతి। గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ విభాగంలో కాలం చెల్లిన కిట్తో త్రాగునీటి పరీక్షలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం। ఊరూరా వాడవాడల పింఛన్ల సంబరం హోరెత్తింది। మాజీ కౌన్సిలర్ కృపాకర్ కు ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు। త్రాగునీటి పైప్ లైన్ మరమ్మతుల కోసం రోడ్లపైన గుంతలు త్రవ్వి వదిలేయడంతో వాహనదారులు నానా అవస్థలు। నంద్యాల కోట మసీద్ కు సంబంధించిన షాపుల ఫంక్షన్ హాల్ బాధ్యతలు మంత్రి ఫారూక్ కృతజ్ఞతలు ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజద్ సిద్దిక్। ఖరీఫ్ సీజన్ లో రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలి। రైతు సేవా కార్యాలయం సిబ్బందికి ఆదేశాలు। నంద్యాల పట్టణంలో లాండర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని విమర్శించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్। నంద్యాల పద్మశాలి సంఘం నాయకులు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కారం। నంద్యాల పట్టణంలోని చైర్పర్సన్ బాబునిసా ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ వార్డులో సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీ సుధారాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది। సుధారాణి ఆమె భర్త శ్రీనివాసులు సచివాలయం సమీపంలోనే ఒక ఇంట్లో నివాసం ఉన్నారు। మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా నూనెపల్లిలోనే పుట్టింటికి వెళ్లింది సుధారాణి। అక్కడ బాత్రూమ్ కి వెళ్లి కుప్పకూలి మృతి చెందింది। ఈమె వంటిపై ఎలాంటి గాయాలు లేవు। ఈ సమాచారం అందగానే పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం జీజీహెచ్ కు తరలించారు। కేసు నమోదు చేసుకుని మృతికి విచారిస్తామన్నారు 3 టౌన్ సిఐ నరసింహులు। స్ట్రెస్ వల్ల ఇప్పుడు బీఫ్ ఉండేదంట, ఇప్పుడు అమౌంట్ ఉంది, అన్నీ ఉండేది। అవును సార్, ఫైర్ సర్వీసు డ్రైవర్ కాన్సల్ ఓకే సార్। ఈరోజు నంద్యాల టౌన్ నూనెపల్లి ఏరియాలో సాదిక్ నగర్ ఏరియా వార్డు సచివాలయంలో పనిచేసినటువంటి ప్లానింగ్ సెక్రటరీ, ఆమె పేరు సుధారాణి। సో ఈరోజు మార్నింగ్ డ్యూటీకి అటెండ్ అయ్యేసి మధ్యాహ్నంగా వాళ్ళ సొంత ఇల్లు అయినటువంటి ఈమె భర్తతో పాటు సపరేట్గా ఉంటుంది। సో ఈమె సచివాలయం ప్లస్ భర్త పక్కపక్క ఇల్లులు ఉన్నాయి। సో మధ్యాహ్నం వరకు రెస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలని పాయింట్ ఆఫ్ వ్యూతో వాళ్ళ అమ్మగారి ఇంటికాడికి రావడం జరిగింది। ఇంటికాడికి వచ్చేసి ఆమె మధ్యాహ్నం ఎవరు లేని టైంలో వచ్చి రెస్ట్ చూసుకునే టైంలో సమ్ మీద ఆడ చూస్తే కన్నా అది ఏదో వామిటింగ్ అయ్యి ఇదే వేసి పక్కన వారి చనిపోయినట్లుగా ఉంది। సో ఇది మధ్యాహ్నం జరిగినట్లు ఉంది। సో ఆమె ఎక్కడుందో కనిపించకపోవడం వల్ల మళ్ళీ చుట్టుపక్కల అందరూ వెతికి చూస్తే వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది। అది చూడాలి ఎందుకు చచ్చిపోయింది ఏం కథ అనేది, కొంచెం ఆమెకి ఏదో సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పేది చెప్తున్నారు। చేసి కేసు కట్టి దర్యాప్తు చేసి రిమైనింగ్ విషయాలను ఇన్వెస్టిగేషన్ లో తెలుతాయి। నంద్యాల గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగంలో కాలం చెల్లిన కిట్స్ లలో త్రాగునీటి పరీక్షలు చేస్తూ ప్రజారోగ్యంతో మంటల యంత్రాంగం అడ్డుకుంటుంది।
వర్షాలు రానున్న నేపథ్యంలో కలుషితం కాని నీటిని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో కిట్లతో త్రాగునీటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను గ్రామీణ త్రాగునీటి సరఫరా అధికారులకు అప్పగించింది. అయితే అధికారుల కాలం చెల్లిన కిట్స్ తో త్రాగునీటి పరీక్షకు శాంపిల్స్ సేకరించడం విమర్శలకు తావితీస్తుంది. మండలంలో గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో హెబిటేషన్లు ఉన్నాయి. ఈ హెబిటేషన్ లో శాంపిల్స్ సేకరించాలని ప్రభుత్వ నిబంధనల చోట్ల శాంపిల్స్ సేకరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మిగతా చోట్ల శాంపిల్స్ సేకరించాల్సింది. అయితే ఈ కిట్స్ గడువు ముగిసిపోయింది. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటితో శాంపిల్స్ సేకరించారు. గడువు తీరిన కిట్ల ద్వారా శాంపిల్స్ సేకరిస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయన్న అనుమానాలు కొందరు ఉద్యోగులు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై అధికారి మురళి నాయక్ ను వివరణ కోరగా శాంపిల్స్ గడువు ముగిశాయని, పై అధికారులకు కిట్ల కోసం సమాచారం ఇవ్వడం జరిగిందని, ఈ శాంపిల్స్ జూన్ కు సమయం అయిపోయిందని తెలిపారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి. ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు అయిపోయింది కదా. దానికి ప్రత్యామ్నాయం ఏమి చూస్తారో చూద్దాం. ఆ ల్యాబ్ సంబంధించింది వాళ్ళు ఇంకా గైడెన్స్ ఇవ్వలేదు. వాళ్ళ పై నుంచి ఇస్తే దాని ప్రకారం మనం తెలుసుకోవచ్చు. అవి కంటిన్యూ చేశారనుకో కొత్త శాంపిల్స్ వస్తాయి మనకు. దాంతో బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఏమున్నాయో చూసుకోవచ్చు. అది లేకుండా ఏరే ప్రత్యామ్నాయం ఏమి ఇస్తారో అది చూసుకొని చేద్దాం. నంద్యాల ఊరూర వాడవాడల సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛన్దారుల ఇంత పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7,000 చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు మాజీ కౌన్సిలర్ అంతవేశారు. నంద్యాల పట్టణంలోని 28వ వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. పింఛన్ను 7,000 ఇవ్వడంతో వారి కళ్లలో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ కు వార్డు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా వారి మధ్యన సంబరాలు, యువకులు, మహిళలు కేరింతలు వేస్తూ టపాకాయలు కాలుస్తూ కృపాకర్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా వాడవాడల పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛన్దారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7,000 చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందించింది. సామాజిక భద్రత పింఛన్ నన్ను ఇంత పెద్ద మొత్తంలో అందించడం దేశ చరిత్రలో రికార్డని మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఫిరోజ్ల సహకారంతో పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుడతారని, వారి సహకారంతో వారు అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల ఆశీస్సులు ఎన్ఎండి వరకు కుటుంబానికి ఉంటారని, ప్రజల ఆప్యాయత ఎప్పుడు అలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు అజ్మీర్ జార్జ్, దివాకర్, ప్రభాకర్, మధుసూదన్, చాంద్ భాషా, మజీద్, సుమంత్, నారాయణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందుకే అమౌంట్ ఎనిమిదో వార్డు మన కృపాకర్ అన్న తరపున మేము ఈరోజు పింఛన్ తీసుకున్నాం 7,000. నాకు మా హస్బెండ్ అనిపోయి 4 years అవుతున్నా. 2 years వైసీపీ వాళ్ళు నన్ను ఎవరేం పట్టించుకోలేదు. సో తెలుగుదేశం అయితే ఎప్పుడైతే వచ్చిందో మాకు చంద్రబాబు నాయుడు అన్న మాకు 7,000 ఎప్పుడైతే చేస్తామన్నాడో చాలా కృతజ్ఞత నేనైతే తెలుపుకుంటున్నానన్నా. చాలా థ్యాంక్స్ అన్న చంద్రబాబు నాయుడు అన్న. మాకి వైసీపీ వాళ్ళు కాలువలు అయితేనేమి ఇంటి దగ్గర అయితే ఏమీ పట్టించుకోలేదు.
సో అన్న కృపాకర్ అన్నకు ఒక్కసారి ఫోన్ చేసి వాట్సాప్ పెట్టాను. ఇలాంటి కృపాకర్ అన్న 28వ వార్డు కౌన్సిలర్ ఉంటే జనాలు ఎంతో కృషి చేస్తామన్నకి అన్న మమ్మల్ని ఎంతో బాగుపరుస్తారని నేను చాలా కోరుకుంటున్నా. కృపాకర్ అన్నని 28వ వార్డు చాలా చాలా థ్యాంక్స్ అన్న. మేము ఈరోజు పింఛన్ తీసుకున్నందుకు 7,000 చాలా థ్యాంక్స్ అన్న. ఫరూక్ సార్ గారికి మంత్రి చాలా థ్యాంక్స్ అన్న. పవన్ కళ్యాణ్ అన్న గారికి, అదే ఫిరోజ్ అన్న గారికి, తులసిరెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎంతో సంతోషంగా ఒక పండగ వాతావరణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జరుపుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే జూలై 1వ తారీఖున 3 నెలలది 1,000 రూపాయల పెన్షన్, ఈ నెల 4,000 7,000 రూపాయలు ఒకటేసారి పెన్షన్ మీ ఇంటి దగ్గరికి తెచ్చి ఇస్తానని ఎలక్షన్లలో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు కట్టుబడి ఈ రోజు స్వయాన చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు మంచి విజనరీ లీడర్, మంచి నాయకుడిని మనం కోల్పోవడం జరిగింది. ఇప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కనుగొన్నారు. తొందరగా 5 ఏళ్లకే సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించడం జరిగింది. మరి కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయాలా, ఏ ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పాలిస్తే మనందరం సుభిక్షంగా సంతోషంగా మన కుటుంబాలు అభివృద్ధి అవుతాయో అటువంటి ముఖ్యమంత్రిని ఇప్పుడైనా ప్రజలు ఎన్నుకునేందుకు ప్రజలందరికీ నా వార్డు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అదే విధంగా మన నంద్యాలలో NMD ఫరూక్ గారు గెలవడం, ఆయనకు మంత్రి పదవి రావడం కూడా మనందరం ఎంతగానో కృషి చేసి ఆయన గెలిపించుకునేందుకు కూడా నేను ఆయనకు కూడా గెలపడం వల్ల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకు మినిస్ట్రీ రావడం, మన నంద్యాలలో ఏ సమస్యలు ఉన్నాయో అన్నిటినీ మన ఫరూక్ గారి దృష్టికి, NMD ఫిరోజ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మన సమస్యలందరం ఖచ్చితంగా మనమే నెరవేర్చుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఏ పని అయితే చేస్తే మంచి జరుగుతాయని భావించో ఆ పనులన్నీ మనం ఫరూక్ గారి ద్వారా, ఫిరోజ్ అన్న గారి ద్వారా మనం పనులన్నీ చేసుకొని ఈ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు 7,000 రూపాయల పింఛను దాదాపు 500 మందికి 28వ వార్డులో ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడే గాని ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరికే తీసుకొని పోయి సచివాలయం సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు అందరం వెళ్లి ఇవ్వడం జరిగింది. ఎంత ఆనందంగా ఉన్నారంటే ఈ రోజు ప్రజలందరూ మరి 7,000 రూపాయలు ఇచ్చినారు. మాకు చాలా సంతోషం. మా ఇంట్లోని పెద్ద కొడుకు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం ఎంతో మంది చాలా, అది ఎంతగానో ఆయన అభిమానాన్ని ఎంత ప్రజల గుండెల్లో ఆయనకంటూ ఒక స్థానం కల్పించినాడో ప్రజలందరూ ఆయనకు మంచి ఆయురారోగ్యాలు, ఆయన చేసే ప్రతి పనులు అందరూ ఆయనకు దేవుడు తోడుండాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. త్రాగునీటి పైప్ లైన్ మరమ్మతుల కోసం రోడ్డుపైన గుంతలు త్రవ్వి రోడ్డుపైనే మట్టి కుప్పలను వదిలేయడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్లో త్రాగునీటి పైప్ లైన్ మరమ్మతుల కోసం నడి రోడ్డుపై గుంతలు త్రవ్వి పనులు చేశారు. కానీ మట్టి కుప్పలు, రాళ్లు నడి రోడ్డుపై అలాగే వదిలేయడంతో 4 రోజులు గడుస్తున్నా ఇంతవరకు మున్సిపల్ అధికారులు వాటిని తొలగించకపోవడంతో నిత్యం ప్రతిరోజు రద్దీగా ఉండే రహదారిలో ఇలాగే వదిలివేయడంతో వాహనదారులు నానా అవస్థలు పడతారు. ఉదయం స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లాలంటే ఈ రహదారి వెంటే వెళ్తుంటారు. కానీ ఇంతవరకు వాటిని తీసేది నాదుడే కరువయ్యారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మట్టి కుప్పలను తొలగించాలని కోరారు.
మేడం 3 రోజులు 4 రోజులు అవుతుంది సార్ ఊరికే. ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. కొంచెం క్లియర్ చేయండి సార్. వదిలేసి వర్క్ వేసి మట్టి తీసుకుంటారు ప్రజలకి కొంచెం అన్నింటిలో బాగుంటుంది సార్. స్కూల్ పిల్లలు కాలేజీలు అవును సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ ఇట్లా వెహికల్స్ వచ్చేటివి ఇక్కడ స్టక్ అయిపోతున్నాయా, మళ్ళీ అవతల నుంచి రావాలంటే క్లియర్ కానీకే టైం పడుతుంది. దాదాపు 10-15 నిమిషాలు టైం పడుతుంది. తీసేస్తే బాగుంటుంది. ఓకే సార్. పని అయిపోయింది. సైడ్ కన్నా దొబ్బింటే పోవడానికి బాగుంటుంది. మధ్యలో ఉంది ట్రాఫిక్ జామ్ ఇబ్బంది పడి పిల్లలకు పోవడానికి రావడానికి. నంద్యాల సాయిబాబా నగర్ లో ఉన్న కోబ్రా మసీద్ కు సంబంధించిన షాపుల ఫంక్షన్ హాల్ కు సంబంధించిన వాటి బాధ్యతలను ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజద్ సిద్దిక్ స్వీకరించారు. గతంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన కొంతమంది కోబ్రా మసీద్ కు చెందిన ఆస్తులను అభివృద్ధి చేస్తామంటూ వాటికి ఎలాంటి బిల్లులు లేకుండా జమ చెప్పకుండా వారే అనుభవించడంతో మసీద్ కు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఉండడంతో ఈ సమస్యను మంత్రి ఎన్ఎండి ఫారూక్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందిస్తూ సమస్యను పరిష్కరించి ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజద్ సిద్దిక్ అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరూ మర్యాద పూర్వకంగా ఎన్ఎండి ఫారూక్, ఎన్ఎండి ఫిరోజ్ ను ఘనంగా సత్కరించారు. సార్ కొంచెం చూడండి సార్. ఇది అందరు జాలరా అవుతున్నా షాదీఖానాకు మంచి షాదీఖానా రేఖల రూపం మార్చి మీ అంతా చేస్తాను. కావాలంటే ఎంత అయితే అంత వరకు శాంక్షన్ చేస్తాను. 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఇస్తాను. మీ షాదీఖానా బాగా చేసుకోండి అన్నారు. ఇంతకు ముందు మేము మా పెద్ద మనుషులు 2019లో పెద్ద మనుషులకు మేము ఈ షాదీఖానా డెవలప్మెంట్ చేస్తాము, మేము కృషి చేస్తాము, మేము సర్వీస్ చేస్తామని వేరే మా పెద్ద మనుషుల్ని కలిసి మాకు షాదీఖానా ఇవ్వండి, మేము కూడా డెవలప్మెంట్ చేస్తానని 19-20 కరోనా ఉన్నది. తర్వాత మేము బీదర్ల కోసము 7,000 రూపాయలు మేము పెడితే వాళ్ళు మాకడ తీసుకొని మేము బీదర్లకు సహకారం చేస్తాము, సర్వీస్ చేస్తాము అని తీసుకొని వీళ్ళందరూ ఏం చేశారంటే కట్టుగదిగా చేసి ఆ మసీద్ కి ఆ షాదీఖానాకు 7,000 నుంచి 15,000 చేసి తర్వాత పక్కన ఉన్న రూములంతా బంద్ చేపించి ఉన్న మాకు మెయింటెనెన్స్ ఇమాం మౌజులకు మెయింటెనెన్స్ లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టినారు. మేము చాలా ఇబ్బంది తట్టుకున్నారు. మా పెద్ద మనుషులకు కూడా సలహా ఇచ్చాను. మేము నిబ్బరంగా పోతాము, ఎంత ఇబ్బందులు పెట్టినా గానీ చూస్తాను, దేవుడు ఉంటాడు కదా అని ఈ రోజు కోసం చేసినారు. ఎదురు చూసినాము. దేవుని దయ వల్ల అందరి దువా వల్ల ఈ రోజు మా సారు మాకు ఎమ్మెల్యే కూడా అయినాడు, మినిస్టర్ అయినాడు. మేంకి సార్కి ఎప్పుడు ఎలవెల్లా దేవునితో దువా చేస్తున్నాము. సారు సాయ అండదండలు మాకందరి ఉండాలని మేము అల్లాసి దువా చేస్తూ సార్కు చేసినందుకు మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ ముస్లిం సోదరులందరికీ మేము సంతోషిస్తూ వాళ్ళకు అందరికి సలాములు చేస్తూ ఇలాగే కలిసి కట్టుగా మేమంతా ఒకటైతే ఇన్షాల్లా రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా గానీ సార్ ఆధ్వర్యంలో చేస్తామని మేము అందరము ముస్లిం సోదరులందరూ సార్ కూడా హామీ ఇస్తూ మీ అడుగు జాడల్లో నడుస్తామని కూడా మేము ఘంటాబద్ధంగా చెప్తున్నాం. కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చింది, నువ్వు దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఆ ఫండ్స్ రిలీజ్ అవుతాయి. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి ఏం చేశాడంటే ఆయన మళ్ళీ సొంత ఆయన నౌకరాలు వాడుకున్నాడు. ఒక్కటి కూడా ఖర్చు పెట్టలే. వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును మ్యాచింగ్ గ్రాంట్ 40% ఇచ్చింటే ఈ రోజు నీకు దాదాపు 500-600 కోట్లు 7 కోట్ల రూపాయలు ఎంతో మంచి ఉపయోగమైన కార్యక్రమాలు చేసేవాడు ముస్లిం మైనార్టీలకు. ఆ డబ్బు వేసి తనకు కావాల్సిన పనులు చేసుకున్నాడు ఆయన. ఇది మన అభ్యున్నతి కోసం, మన అభివృద్ధి కోసం ఇచ్చిన డబ్బులు అది చూసా నేను. అది మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే 500 కోట్లు 400 కోట్లు వస్తాయి. దాన్ని కూడా మనం చాలా వరకు జీవోలు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడే కాదు ఆత్మకూరు కానీ నెలగూడ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాము. అవన్నీ 60 కోట్ల రూపాయలు ఉన్నాయని కూడా నేను అవన్నీ రిలీజ్ చేసిన బాధ్యత ఉంది. రివైజ్ ఎస్టిమేట్ వేయాలి, ఆ పాత ఎస్టిమేట్ కాబట్టి దాన్ని చూసి మాట్లాడిన తర్వాత దీన్ని ఫైనలైజ్ చేద్దాం.
కాబట్టి చాలా గ్రామాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. చేపలు కూడా డబ్బులు ఇచ్చా. నంద్యాల చాలా మనుషులకి ఇచ్చా. చేపలు ఇది అన్ని నేను దగ్గర జీవో కూడా ఇచ్చా. ఆ పోయి మీరు పోయి ఆ జీవో తీసుకుని పోయి ఈ పోయావా అని చెప్పాను నీకు. పోయి ఈ పో కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఏమైనా వస్తాయని పలుకోలేదు, పలుకోలేదు. చేయలేవారు, ఏం చేయలే. ఏమంటే డబ్బులు ఉన్నాయి 2,000, 3,000 ప్రజలు కొట్టేసారు. చికెనా కొడుకున్నారు ప్రజలు. నంద్యాల వ్యవసాయ శాఖ కార్యాలయంలో నంద్యాల మహానంది బండి ఆత్మకూర్లకు చెందిన రైతు సేవ కార్యాలయ ఇన్ఛార్జీలతో అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా వ్యవసాయ సహాయ అధికారి రాజశేఖర్. ఈ సందర్భంగా ఇన్ఛార్జీలకు ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న సందర్భంగా అందరూ సిద్ధంగా ఉండాలని, ప్రజలకు రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తూ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని, అదేవిధంగా రైతులు పొందే పథకాల గురించి సంక్షిప్తంగా ఉండాలని, రైతులు పంటలపై వారికి అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ రైతు సేవ కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి ఆదేశిస్తూ ఖరీఫ్ పంటలపై అవగాహన కల్పించారు. డిఏపిలో మనకు భాస్వరం ఎంత ఉంటుంది, డై అమ్మోనియం ఫాస్ఫేట్ అంటారు. కాబట్టి భాస్వరం ఎంత ఉంది, దాంట్లో ఒక డిఏపి తెలియకపోతే మళ్ళొకసారి తెలుసుకోవాలి కంపల్సరీ. వస్తావా ఇట్లా? సో వీటిని క్యాల్కులేట్ చేసుకోవాలి. ఫస్ట్ డిఏపి వేసుకొని మనకు అవైలబుల్ నత్రజని. ఈరోజు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో నంద్యాల మహానంది బండాత్మకూర్ రైతు సేవ కార్యాలయ ఇన్ఛార్జీల వారితో అదేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఖరీఫ్ ఆల్రెడీ ప్రారంభమైంది కనుక ఖరీఫ్లో పాటించవలసినటువంటి మరి ప్రణాళిక, మనం అమలు చేయాల్సినటువంటి ప్రణాళికని ఈరోజు మరి వీరందరితో డిస్కస్ చేశాము. వీరందరినీ కూడా రాబోయేటువంటి ఖరీఫ్కు సంసిద్ధం చేసేదానికి వారికి కావాల్సినటువంటి విత్తనాలు, వారికి కావాల్సినటువంటి ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ అమలు చేయడానికి రైతులకు అందుబాటులో ఉండాలన్నటువంటిది వారికి నిర్దేశించడం జరిగింది. ఆ విధంగా తర్వాత టెక్నికల్ గా కూడా ప్రతి ఆర్బీకే లేదంటే రైతు సేవా కేంద్రం సిబ్బంది టెక్నికల్ గా కూడా సౌండ్ గా ఉండాలి. రైతుకు అందించేటువంటి మరి సలహాలు ఏవైతే ఉన్నాయో రైతు అడిగినప్పుడు ఖచ్చితంగా వారి సలహాలను అందించేటట్టుగా వీరు మరి ముఖ్యంగా వారు అందరూ కూడా మరి డిప్లొమా హోల్డర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ బిఎస్సి చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎంఎస్ అగ్రికల్చర్ హార్టికల్చర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక వారు టెక్నికల్ గా సౌండ్ గా ఉన్నారు. రైతులకు ఇటు టెక్నికల్ గా మరి సలహా సూచనలు ఇచ్చేదానితో పాటు మరి ప్రభుత్వం ఆదేశించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేదానికి సంసిద్ధంగా ఉండాలని వారినందరినీ ప్రోత్సాహపరుస్తూ ఈరోజు కార్యక్రమం ఆ కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమంలో మరి జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని డిఏఓ సార్ కూడా వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి విలువైన సందేశం వారికి ఇచ్చారు. దాన్ని అమలు చేసేదానికి వీరందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. నంద్యాల పట్టణంలో లాండర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని విమర్శించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, నంద్యాల పట్టణంలో నడి రోడ్డుపై యువకులు కత్తులతో దాడులు జరుగుతున్న ప్రజలు మాత్రం సెల్ ఫోన్లలో వీడియో చిత్రీకరిస్తున్నారు తప్ప ఎవరు కూడా కాపాడాలని ఆలోచన రావడం లేదని, అదేవిధంగా నాకు కూడా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు తప్ప కాపాడదామని ఆలోచన ఎవరికి రావడం లేదు. సెల్ ఫోన్ లో వచ్చిన తర్వాత ప్రజలలో ఎంతసేపు ఉన్న వీడియోలు తీయడం తప్ప కాపాడదామని ఆలోచన లేదని, ప్రజలలో చైతన్యం రావాలని, మన కళ్ళ ముందు సంఘటన జరిగేటప్పుడు వెళ్లి కాపాడదాం అని ఆలోచన రావాలని కోరారు. ఆరోగ్యం బాగుందా లేదా, దెబ్బలు ఎక్కడ తగినా అని చూసినోడే లేడు అలా. కాబట్టి హత్య జరిగింది, నడి రోడ్డు మీద హత్య జరిగినప్పుడు కూడా చిత్రీకరించినారే కానీ ఆ చిత్రీకరించిందంతా మీడియాలో పెట్టడం జరిగింది. దానివల్ల లాభం ఏముంది? మనం దాన్ని ఆదుకోవాలా. ప్రజా సంఘాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, అందరినీ ఆదుకోకుంటే ఇటువంటి సంఘటనలు అన్నిటికీ పోలీసు రావాలా, ఎస్పీ రావాలా, డిఐజీ రావాలి, ఎస్పీ రావాలంటే కాదు. అన్నిటికీ కూడా మనం కూడా చైతన్యవంతులు కావాలా, మనం కూడా ముందుకు పోవాలా. మరి అకృత్యాలు జరిగినప్పుడు మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాం. నంద్యాల పద్మశాలి సంఘం నాయకులు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.
నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు పద్మశాలి సంఘం నాయకులు ప్రజలు కృషి చేసి భారీ మెజార్టీతో గెలవడం జరిగిందని, అందుకు పద్మశాలి కుల బాంధవులు కలిసి సత్కరిస్తూ పద్మశాలి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని వారి సమస్యలను ఎన్ఎండి ఫరూక్ వివరించారు. ఈ సందర్భంగా ఎండి కొరకు మాట్లాడుతూ పద్మశాలి కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలు అందిస్తానని, మీకు ఏ అవసరం వచ్చినా నేరుగా నన్ను సంప్రదించాలని వారికి తెలియజేశారు. బాబా ఇక చూడు సార్ చూడండి సార్ మా పద్మశాలి కుల బాంధవుల తరఫున ఫరూక్ సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది. అలాగే మా సంఘానికి సార్ ద్వారా ఏమైనా పనులు ఉంటే ఆ పనులన్నీ చేపించుకునే విధంగా సార్ గారిని విన్నవించుకున్నాం. మా నంద్యాల పద్మశాలి చేనేత సంఘం తరఫున భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి నాషా మహమ్మద్ ఫరూక్ గారికి అభినందనలు తెలియజేసుకోవడానికి, అలాగే వారు న్యాయశాఖ మంత్రివర్గంగా రాష్ట్ర మంత్రివర్గంలో నియమితులైన సందర్భంగా వారికి మా యొక్క చేనేత సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు మా సంఘ సభ్యులందరూ కలిసి వారికి మా యొక్క అభినందనలు తెలియజేసినాము. అదేవిధంగా మా సంఘ సభ్యులందరూ ఈరోజు పాల్గొన్నారు. భవిష్యత్తులో మా యొక్క సంఘానికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు ఉంటే వారి ద్వారా నెరవేరుతాయని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు ఈ యొక్క కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మున్సిపల్ చైర్మన్ వార్డులోనే ప్లానింగ్ సెక్రటరీ సుధారాణి అనుమానాస్పద మృతి. గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ విభాగంలో కాలం చెల్లిన కిట్తో త్రాగునీటి పరీక్షలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. ఊరూరా వాడవాడలా పింఛన్ల సంబరం హోరెత్తింది. మాజీ కౌన్సిలర్ కృపాకర్ కు ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు. త్రాగునీటి పైప్ లైన్ మరమ్మతుల కోసం రోడ్లపైన గుంతలు త్రవ్వి వదిలేయడంతో వాహనదారుల నానా అవస్థలు. నంద్యాల కేంద్ర మసీద్ కు సంబంధించిన షాపుల ఫంక్షన్ హాల్ బాధ్యతలు మంత్రి ఫారూక్ కృతజ్ఞతలు ఇమాంల సంఘం అధ్యక్షుడు అంజద్ సిద్దిక్. ఖరీఫ్ సీజన్ లో రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలి. రైతు సేవా కార్యాలయం సిబ్బందికి ఆదేశాలు.
నంద్యాల పట్టణంలో లాండర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని విమర్శించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. నంద్యాల పద్మశాలి సంఘం నాయకులు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కారం. ఇంతటితో సమాప్తం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.